Socialism. Up socialism. Up socialism. నేటికి 98 సంవత్సరాలు పూర్తి చేసుకొని 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం ఘనంగా. ఇది కూడు గూడు గుడ్డ కోసం పనిచేసుకోవడానికి ఉపాధి కోసం ఆవిర్భవించినటువంటి జెండా, అంతరాలు లేని సమాజం కోసం, కుల వివక్ష మత వివక్ష లేనటువంటి ఒక గొప్ప సమాజం కోసం ఏర్పడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో ఒకవైపున బ్రిటిష్ పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏర్పడినటువంటి ఎర్ర జెండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశానికి స్వాతంత్రం కావాలని, స్వాతంత్రం మా జన్మ హక్కని పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ. వేలాది మందిని బలిదానం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. అదేవిధంగా అనేక పోరాటాలు పశ్చిమ బెంగాల్ నుండి మొదలుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జరిగినటువంటి 3 ముఖ్యమైనటువంటి పోరాటాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించి ఈ ప్రాంతంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి సందర్భంగా 4500 మందిని యువ కిషోరాలను బలిదానం చేసి ఒక గొప్ప పోరాటాన్ని నిర్వహించి ఈ ప్రాంతాన్ని విముక్తం చేసింది. దున్నేవాడికి భూమి కావాలని, చేసుకోవడానికి పని కావాలని, పరిశ్రమల్లో పనిచేసే చోట భద్రత, కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించేటువంటి క్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మరింత ఎరుపెక్కింది. ఈ నేపథ్యంలోనే ఈ దేశంలో భూ సంస్కరణ చట్టాన్ని తీసుకురావాలని, భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని పేదలకు పంచాలని దేశవ్యాప్తంగా జరిపినటువంటి పోరాటంలో భాగంగా లక్షలాది ఎకరాల భూమిని భూ సంస్కరణ చట్టం ద్వారా, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భూములను పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. అదే తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. ఇది కాకుండా ఈ దేశంలో రాజభరణ రద్దు కోసం ఇంతకుముందు చెప్పినట్టు భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా తీసుకొని పేదల పరం చేయడం కోసం పార్లమెంట్లో పోరాటం చేసి చట్టాలను తీసుకొచ్చింది. బ్యాంకులను జాతీయకరణ చేస్తేనే ఇవాళ మనందరం కూడా బ్యాంకులకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. ఆనాడు ఈ బ్యాంకులో పేద ప్రజలకు సంబంధించినటువంటి కావు, పెట్టుబడిదారు వర్గాలకు సంబంధించినటువంటివి, అందులో పేదలకు సంబంధించి రుణాలు తీసుకునేటువంటి హక్కులైనటువంటి ఓ దశ నుండి బ్యాంకుల జాతీయకరణ చేయడం ద్వారా ఇవాళ ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సిపిఐ పార్టీ పోరాటాల వల్ల జరిగింది. దానివల్ల పేదలు ఇవాళ పొదుపు చేసుకోవడానికి బ్యాంకుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ దేశంలో మరొకసారి మనం ఏవైతే పోరాటాలు చేశామో, ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశామో, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశం విడిపోవద్దని, సమగ్రత సమైక్యత కోసం ఎనలేని త్యాగాలు చేశామో, ఆ త్యాగాల్ని ఇవాళ పణంగా పెడతా ఉన్నది బీజేపీ ప్రభుత్వం. 2014లో అధికారంలో వచ్చిన నాటి నుండి ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా బ్యాంకుల ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది. అదేవిధంగా బొగ్గు గనుల్ని, ఇంకా అనేక రకాల ఓడరేవుల్ని, విమానాశ్రయాల్ని, అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరించింది. మనకి ఇవాళ భారతదేశంలో ఏకైక అతిపెద్ద రవాణా వ్యవస్థ అయినటువంటి భారతీయ రైల్వేను పేదలు వెళ్ళగలిగినటువంటి
ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి అతి చౌకైనటువంటి ప్రయాణం చేయగలిగినటువంటి రైల్వేను ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా కూడా ఈ ప్రైవేటీకరణ అంటే మనం 70 ఏళ్ళుగా ఈ దేశ పౌరుడు కట్టినటువంటి పన్నులన్నిటి ద్వారా వచ్చినటువంటి ఈ వ్యవస్థను సంపదను మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం ఇవాళ మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం ఏదైతే సాధించుకున్నామో, ఏ హక్కులైతే సాధించుకున్నామో ఆ హక్కుల ద్వారా ఈ ప్రజలకు ప్రయోజనం కలిగేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రధానంగా ఇందులో రైల్వేలకు సంబంధించి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ శాతం కలిగినవంటే, లక్షలాది మంది ఉద్యోగులుగా తయారైనంటే, పేద వర్గాలు ఇవాళ మరి ఒక స్థాయికి వచ్చిందంటే అది రైల్వేలు, బ్యాంకులు, అనేక రకాల ఓడరేవులు అన్నిట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఇవాళ సింగరేణి తీసుకుంటే దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులన్నీ కూడా మరి ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. గతంలో 1,00,000 మంది పనిచేసే సింగరేణి ఇవాళ 39,000కు పడిపోయింది. కారణం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల మొత్తం కూడా బొగ్గు బ్లాకులను కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం వల్ల జరుగుతున్నది. లేకపోతే ఇదంతా తెలిసిన కాబట్టి ఆయన కూడా మనకి కొత్త విషయం తెలుసుకోవడానికి కారణం. అయితే అందరూ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ కే సముద్రం స్కూల్లో నాకు ఒకటే అర్థమవుతుంది జయకృష్ణ, ఈ కే సముద్రం స్కూల్ మీద నీకు ఏం తింటా అన్నీ ఇంట పెడతాను. ఇప్పుడు ఆయన మొన్న అది ఈ మూడో ముచ్చలు అంటారు కదా, ఈ మూడో ముచ్చలు కూడా కనుక్కుందాం అని చెప్పి ఇంకా కొంచెం పోయి సేమ్ ఇట్లా ఒక గ్రూప్ 5-6 పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి ఇదే క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పింది ఇంకా ఇంట్రెస్టింగ్గా, మీరు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వినండి. వింటావా? చూస్తాను నీకు తప్పని రైట్. సో వాళ్ళు ఏమంటారంటే, సార్ ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు భగవంతుడైతే మేము ఇక్కడ కూలి పని ఎందుకు చేస్తున్నామంటే, అక్కడ వాళ్ళకు గుడి కడుతున్నారు, ఆ గుడికి కూలి పని చేస్తున్నారు. అంటే దేవునికి ఇల్లు కట్టించే పనిలో వారందరూ కూడా భాగస్వాములు. అర్థమైందా? అంటే దేవుడు మనల్ని సృష్టిస్తే ఆ దేవుడికే ఇల్లు కడతాను. ఇంత గొప్ప అవకాశం నాకు కట్ట మీదకి వెళ్ళిపోతూ ఉండేది, వస్తూ ఉండేది. కొంతమంది ఈత కొడతా ఉండేది. నాకు కూడా ఈత కొట్టాలని కోరుకుండేది. మీలాగే నేను అతిథులు కాదు కదా, ఈత కొట్టాలని కోరుకుండేది. మా ఫాదర్ టీచర్, మా ఫాదర్ అప్పటికే ఒక తరానికి చదువు చెప్పి 2వ తరానికి చెప్తుంది. అంటే అందరూ తెలుసు అన్నట్టు, ఈ కన్యా సార్ కూడా ఎట్టిపోతాడు, వీడు ఎట్టేస్తాడని అంత నిఘా ఉంటుంది అన్నట్టు. నాకు ఈత తెచ్చుకోవాలని ఇప్పుడు ఆయన కారు పంపేయకపోతే, ఆ కారు మధ్యలో ఆగకపోతే, నేను దిగాలేకపోతే ఇదంతా తెలిసిన కాబట్టి ఆయన కూడా మనకి కొత్త విషయం తెలుసుకోవడానికి కారణం. అయితే అందరూ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ కే సముద్రం స్కూల్లో నాకు ఒకటే అర్థమవుతుంది జయకృష్ణ, ఈ కే సముద్రం స్కూల్ మీద నీకు ఏం తింటా అన్నీ ఇంట పెడతాను. ఇప్పుడు ఆయన మొన్న అది NWMS బుక్స్ తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీల పేరు మీద ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం 28 నుంచి 6వ తారీఖు వరకు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తున్నది మనకు తెలుసు. అందులో భాగంగా మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో రేపు 28వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకు గ్రామ సభ యాదవ కమ్యూనిటీ హాలులో జరుగుతుంది. ఈ కమ్యూనిటీ హాల్లోనే ఉదయం 8 గంటలకి గ్రామ సభ ఉంటుంది. కాబట్టి ఈ గ్రామ సభకు గౌరవ మన శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఈ గ్రామ సభకు వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఎవరెవరికి ఏ అర్హతలు ఉన్నాయో వాటిని మీరు ఈ దరఖాస్తులు, ఇప్పుడు ఇచ్చేటువంటి దరఖాస్తులు ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతోంది. అంగన్వాడీలు కానివ్వండి, అదేవిధంగా మెప్మా స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి దరఖాస్తులను మీకు అందజేస్తారు.
కాబట్టి ఆ దరఖాస్తులు మొత్తం పట్టుకొని నింపకపోయినా కూడా పొద్దున 8 గంటలకల్లా మన యాదవ్ గొల్ల కమ్యూనిటీ హాల్ మన ఏదైతుందో యాదవ్ కమ్యూనిటీ హాల్ మన మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతానికి మీరందరూ ఈ దరఖాస్తులు తీసుకుని 8 గంటల రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సంక్షేమ పథకాలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టు వాటిని మొత్తం కూడా అన్నిటికంటే ఇచ్చే విధంగా మనం అందరం కూడా మనం దరఖాస్తులు పెట్టుకోవాలి. ఆ విధంగా ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని మీరందరూ ఈ 29వ వార్డు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాను. దీనికి కావాల్సింది ఆధార్ కార్డు, భార్యాభర్తల ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, అదేవిధంగా పాస్పోర్టు. ఇద్దరి భార్యాభర్తలు పాస్పోర్ట్ తీసుకున్నట్టు 1 1 2 అయితే 2 దరఖాస్తుదారుని పాస్పోర్ట్ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ తయారు చేసుకుని మీరందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకే మన కమ్యూనిటీ హాల్ కాడికి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.